హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి మీకు ఆల్రెడీ చూస్తే ఏం గుర్తొస్తుంది? చిన్ననాటి రెండు చెల్ల సీత అన్నట్టు సాంగ్ పాడుకున్నట్టుందా? చిన్నప్పుడు ఎప్పుడో బాగా తినేవాళ్ళమండి. ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. మేబీ చెట్లు లేవేమో, కానీ ఊర్లో బాగా దొరుకుతాయి కదా. సడన్గా మొన్న సంతలోకి వెళ్ళంగానే కనిపించేయండి. నా ప్రాణం ఇలా లేచొచ్చింది. ఏమో ఇవి చూడంగానే మామిడి పళ్ళు, మామిడికాయలు, ఉసిరికాయలు, చింతకాయలు, ఎందుకోనండి సిట్రస్ ఫ్రూట్స్ అన్నింటినీ చూడంగానే మనకి నోరు ఊరిపోతూ ఉంటుందండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? లేకపోతే నాకు ఇక్కడ దొరకక అలా అనిపిస్తుందా? ఏమోనండి. ఇలా నీట్గా ఉప్పేసి నీళ్ళేసి కడిగేసి 2 సార్లు చూడండి, ఉప్పేసి కారం వేసి తింటే భలే ఉంటుంది కదండి. మీరు తిన్నారా ఈ ఇయర్లో? నేను ఇదే ఫస్ట్ టైం అండి తినడం. ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ఏం తినలేదులేండి. అలా కొన్ని తినేసిన తర్వాత ఇంకొన్ని తీసి ఇలా గాజు సీసాలో వేసి ఉప్పు, పసుపు, నీళ్లు వేసి ఊరబెడతాం కదండి 3 రోజులు. అది కూడా చేసేసానండి. ఏంటో మనకి ఇంటి పక్కనే చెట్టు ఉంటే ఇవన్నీ చేయమేమో, కానీ అప్పుడప్పుడు దొరికితే మాత్రం ఇవన్నీ చేస్తాం కదా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో అనే బాధ. ఈ వీడియో చూసిన ప్రాసెస్లో మీకు కనుక నోరు ఊరితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కనిపెట్టారో కానీ ఈ రుచులు మాత్రం భలే అండి, సూపర్. అసలు మన పూర్వీకులకి హ్యాట్స్ ఆఫ్. అలా వాటిని మనం పెంచుకుంటూ వద్దాము, మర్చిపోవద్దండి ఈ రుచులన్నిటినీ. పిల్లలకి, మనవరాళ్ళకి అందరికీ చెప్పేయండి. ఉసిరికాయలు వస్తే ఇలా చేయాలి, మామిడికాయలు వస్తే ఇలా చేయాలి అని. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా తింటాయి. సి విటమిన్ ట్యాబ్లెట్ మింగే కన్నా ఈ ఉసిరికాయలు తింటాం మేలు కదా. అందుకే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఉసిరికాయ కోసం అన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు వీటి పేరు ఇంగ్లీష్లో గూస్ బెర్రీస్ అంటండి. ఏమో అంటే అవి చూడంగానే గూస్ బంప్స్ వస్తాయేమో, పుల్ల పుల్లగా తినాలి అన్నట్టు, అందుకే పెట్టారో ఏంటో పేరు. ఇలాంటివన్నీ ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.